వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, హెల్దీ హ్యాబిట్స్, ఆరోగ్యకరమైన సూత్రాలను పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాం, మంచి అలవాట్లు పాటిస్తే కనుక ఆరోగ్యంగా ఉంటాం అంటూనే ఉంటాం, పాటించేవి పాటిస్తూనే ఉంటాం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటాం. రకరకాల సమస్యలండి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో కూడా తెలియట్లేదు కదా. అవును. ఇంకా మార్చుకోవాలంటారా? ఇంకా మార్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నామా మనం? అంటే ఈ హెల్దీ లివింగ్ మీద చాలా ఉంటాయి జయ. ఏమంటారంటే కొన్నేమో మిత్స్, అదేదో అనారోగ్యం, ఇదేదో ఆరోగ్యం అనుకుంటాం. అసలు ఏదైనా ఆరోగ్యమో ఏది ఆరోగ్యమో తెలియని ఒక దుస్థితిలోకి వచ్చాం. మనం దేన్ని నమ్మలేకపోతున్నాం ఇప్పుడు. అవునండి. ఈ నూనెలు మంచివే అని విన్నాం కదా జయ. ఆ నూనెలు కాదు, సంప్రదాయ నూనెలే మంచివే అని మళ్ళీ వచ్చింది. నెయ్యి వాడకూడదు, నెయ్యి వాడకూడదు అని విన్నాం. అంతే సంగతులని విన్నాం. నెయ్యే వాడండి అని వింటున్నాం. అవును. ఈజీగా ఉంటుందని ప్యాకెట్ పాలలోకి పడ్డాం. అవి మంచిది కాదని వచ్చింది. బియ్యాలంతే, కూరలంతే, పప్పులంతే, ఈ పల్సెస్ అంతే, పప్పులంటే అది మన దినుసులు అంతే. ఇప్పుడు చిరుధాన్యాలు హెల్దీ 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 అని వింటున్నాం. చాలా హెల్దీ అని. చిరుధాన్యం మాకు సూట్ కాలేదు అని చెప్పేవాళ్ళు లేరా? వాటిని కూడా తగ్గించుకోవాలి, మితంగా తినాలని కూడా వింటున్నాం అని కూడా వింటున్నాం. మొత్తం అన్ని చిరుధాన్యాలే తిని బతకండి అని చెప్పారు ఒకరైతే. బియ్యం మానేయండి, బియ్యమే జబ్బు, మానేసేయండి అంటారు. చిరుధాన్యాల వల్ల జబ్బును పడే వాళ్ళు కూడా కనపడుతున్నారు. మరి సూట్ కాదు, ఎవరికో సూట్ కాదు, కొంతమందికి సూట్ అవుతుంది. ఇప్పుడు విరివిగా పండించాల్సి వచ్చేసరికల్లా వాటికి మందులు పడతాయి, వాటిని హైబ్రిడ్ చేస్తారు. అవును. వాటికి రేట్లు పెరుగుతాయి, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వాటికి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మన పరిధిలో కొన్ని పరిమితులకి లోబడి ఆరోగ్యంగా జీవించాలి అంటే, ఇప్పుడు ఇండియన్స్ ఆరోగ్య రహస్యం ఏంటంటే ఇమ్యూనిటీ ఎక్కువ ఉండటం కదా. ఒక హెల్దీ లివింగ్ ఉంది మనకి. ఈ లివింగ్ ధోరణిలో సాధారణంగా 2 పూట్ల తింటాం, రకరకాల దినుసులు వాడడం, కొంచెం చలని గాలని అదని అనుకోకుండా అన్నిటికీ ఎక్స్పోజ్ అవ్వటం, ఘాటైన మసాలాలు అవి కలిగి ఉన్న ఆహార పదార్థాలు తింటము, దుమ్ము ధూళి సహజంగా వెళ్ళిపోతాయి. వీటి వల్ల మనం కొంత అతి జాగ్రత్తలు లేకపోవటం వల్ల మనం కొంచెం హెల్దీగా ఉన్నాం, కొన్నిటిని తట్టుకోగలుగుతాం. అవును. ఇందులో ఏంటంటే మనం దేవుడికి పెట్టే దీపాలు, మనం వేసే ధూపాలు, మనం చేసే మనకుండే ఆహార నియమాలు, ఉపవాసాలు, విధానాలు ఉన్నాయి కదా మనకి లివింగ్ స్టైల్లో. నెలలో ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలి, ఈ నెలంతా ఉపవాసం ఉండాలి, ఈ నెలంతా చన్నీళ్ళు స్నానం చేయాలి, ఉన్నాయి కదా సంప్రదాయాలు. వీటన్నిటి వల్ల కొంత హెల్దీ లివింగ్ మనకు ఉంది. అవును. మనం ఏం చేస్తామంటే కొంచెము బయట నుంచి వచ్చినటువంటి రకరకాల అలవాట్లు, ఇప్పుడు మనకు వచ్చినటువంటి కొత్త లివింగ్ స్టైల్, పిల్లల ఉద్యోగాలతో సమస్య కదా. అవునవును. తల్లుల ఉద్యోగాలు, తండ్రుల ఉద్యోగాలు, వీటి వల్ల మనం కూడా ఏం చేసాము, మనము రాత్రి పగలని విభజన చేసి జీవించేవాళ్ళం ఇది వరకు. మన నాన్నల నాడు మనకు తెలుసు కదా జయ, పొద్దున్నే లేవటం, పెంద్రాలే పడుకోవటం కదా. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఏవి తిన్నా నీ మెషిన్ అరగదీసేసేది. ఇప్పుడేం చేస్తాం, లేట్గా లేస్తాం, లేట్గా పడుకుంటాం. ఆ మెషిన్కి అరగదీసే సమయం ఇవ్వడల్లా మనం, అదో సమస్య. అక్కడి నుంచి మనము సంప్రదాయ పాత్రలు వాడడం, సంప్రదాయ నూనెలు వాడడం, సంప్రదాయ పద్ధతుల ప్రకారం వంట చేసుకోవటం, తినటం మానేసాం. మనకి అన్నిటికీ మెషిన్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, కొన్ని రకాల లోహపు పాత్రలు వచ్చినాయి, కొన్ని వాడకూడనివి, అవన్నీ కార్సినోజెనిక్ అని తెలుస్తూనే ఉంటాయి మనకి. అంతా నాన్ స్టిక్ మీద పడ్డాం, నూనె అస్సలు లేకుండా వండుకోవచ్చు అని. కొన్నాళ్ళకి అది పొట్టలోకపోతే అదేదో వస్తుందని తెలిసింది. ఇదివరకు బూడిద పెట్టి గిన్నెలు దోక్కునేవాళ్ళం, కొంచెం సర్ఫేస్తే నురుగు వస్తుంది, తలతలాడతాయి గిన్నెలు, మెరమెరలాడతాయి, గుమగుమలాడతాయి అనుకునేవాళ్ళం. గుమగుమలు, తలతళ్ళు అన్నీ క్యాన్సరస్ అని తెలిసింది, మానలేనంత అలవాటు పడిపోయాం. ఈజీగా క్యారీ చేసుకుంటామని ప్లాస్టిక్ బ్యాగుల్లోకి వచ్చాం. ఆ ప్లాస్టిక్ బ్యాగులు వస్తువులు క్యారీ చేయడంతో పాటుగా ఫుడ్ క్యారీ చేయటం కూడా మొదలుపెట్టేశాం. అందులోనే టీలు, అందులోనే కాఫీలు, కవర్లలో కాఫీలు, టీలు, భోజనాలు సమస్తమైనవి ప్లాస్టిక్ కవర్లు, వేడి వేడి పదార్థాలు అందులో వేసేస్తాము. అందులో ఇంకా ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ లెక్కేం లేదు, క్యారీ చేయటం ఒకటే ప్రధానం. అంతే. ఈజీ లివింగ్ మీదకి పెట్టినంత దృష్టి మనం హెల్దీ లివింగ్ మీద పెట్టలేకపోతున్నాం. అవునండి. పేపర్ కప్స్ చాలా బాగుంటాయి, ప్లాస్టిక్ కప్స్ హై డిస్పోజబుల్ అందరి ఇళ్లలోనూ ఉంటున్నాయి జయ.
అసలు ఒక నలుగురు వచ్చే ఫంక్షన్ రాగానే మనం ప్లాస్టిక్ కప్పులు పేపర్ కప్పులు తెచ్చేస్తాం. అసలు పేపర్ కప్పులు తయారు చేయడానికి చేసే ప్రాసెస్ మొన్న ఎవరో పంపిస్తే భయం వేసింది నాకు. విపరీతంగా నానబెడతారట వాటిని మురికి నీళ్ళల్లో. ఆ వేడివేడి టీలో కాఫీలో అందులో పోయంగానే అందులో నుంచి ఆ కెమికల్స్ అన్నీ ఫుడ్లో కలిసిపోతాయి. పేపర్ కప్పులు వాడద్దు. మనం మానతామా? మానగలమా అసలు? తప్పదు. ఇలా తప్పదు అని మనం ఎన్నిట్లోకో వెళ్ళిపోయాం. కాంప్రమైజ్ అయిపోతున్నాం రమ్మగారు. ప్యాక్డ్ ఫుడ్స్. ఇప్పుడు మనం ఏంటంటే గొంగట్లో కూర్చుని పెరుగన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవటం లాంటిది. గొంగడంటేనే వెంట్రుకలతో నేసింది, వెంట్రుకలతో అల్లింది కదా. అందులో పెరుగన్నం పెట్టుకుంటే ఏమవుతుంది? మొత్తం 100. ఎలా వెతుకుతాం? ఎలా ఏరుతాం? ఇందులో మనం ఆర్గానిక్ అని తెచ్చుకుంటాం, దానికి ఖరీదు పెడతాం. నువ్వు ఎక్కడి నుంచి మార్చుకురావాలి? నీ ఇంట్లో ప్లాస్టిక్ వస్తువు ఉండకూడదు, నువ్వు ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు, పేపర్ కప్పులు వాడకూడదు, రీహీట్లు చేయకూడదు, వాడిన నూనె మళ్ళీ వాడకూడదు, పొద్దునండిన రాత్రికి వేడి చేసుకోకూడదు, కూరలు వేడి చేయకూడదు, నిలవ ఉండని పదార్థం అని ఫ్రిడ్జ్లో పెట్టి 4 రోజులు 5 రోజుల పాటు వాటిని వాడకూడదు. మనం కిచెన్ చేస్తామా? ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 3 రోజులు ఉంటుంది అని చెప్పాల్సి వస్తుంది జయ. ఏ రోజుకి ఆ రోజు తినేయండి అంటే జనం పోట్లాడేసే పరిస్థితి. ఎన్నాళ్ళు నిలవ ఉంటుంది? ఏం చేసినా సరే అది ఎంతకాలం నిలవ ఉంటుందో చెప్పలేదు అనే క్వశ్చన్ లేకుండా ఏ కిచెన్ రెసిపీ ఉండదు. మంది కాదు, ఎవరిదైనా చూడు నువ్వు, ఇది ఎన్నాళ్ళు నిలవ ఉంటుంది. అలా నిల్వ ఉంచుకునే పదార్థాలు వేరు, నిల్వ ఉండనివి వేరు కదా రమ్మగారు. సరే ప్రతి దానికి ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఒక క్యాప్షన్ అయిపోయింది, ఒక హెడ్డింగ్, ఒక ఇది. ఎందుకంటే మనం పని చేయలేము ఇన్ని రకాల పరిస్థితులు. ఇంతకీ ఇదివరకు కట్టెల పొయ్యిల మీదే రోజు వండుకునే అని ఊదుకుంటూ. ఇప్పుడు మనకేం లేదు, టిక్మని తిప్పితే వచ్చేస్తుంది. అయినా సరే మనం ఈ పనులు చేయగలిగే పరిస్థితుల నుంచి బయటకు వచ్చేస్తాం. సో ఇప్పుడు పనులు మనం హెల్తీ లివింగ్ అంటే మొదట పని చేయాలి. ఫస్ట్ అది పని చేయాలి. ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా వండుకోవాలి. ఏ పదార్థమైనా వేడిగా తినేయాలి. 2 రోజులు నిలవ ఉండేవేవి పెట్టుకోవద్దు. ఇక ఇడ్లీ పిండి దోశ పిండికి కాంప్రమైజ్ అయిపోతాం. కనీసం గోధుమ పిండి మైదా పిండికైనా మానేద్దాం. అవి కూడా మరీ ఒక్కొక్కరు ఉంటారు రమ్మగారు, సండే రుబ్బేసుకుంటారు. మళ్ళీ సండే వరకు ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ, మళ్ళీ వారంలో కుదరదు అని ఒక ఆలోచనతో. కుదరదు కానీ కరెక్ట్ కాదు. మరి కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా మనకి. అందుకని ఇప్పుడు ఏంటంటే మనం ఈ గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఏరుకునే విధానం చేయలేకపోతాం కదా. అంతేగా. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా అన్నం వండుకుని పొద్దున్న శుభ్రంగా అన్నం తినేయండి. అందుకని టిఫిన్ వద్దు అన్నం తినేయండి అని చెప్తుంటాను. ఎవరో అడుగుతారు జయ, నేను ఒకతహా ఇట్లా చెప్పను కానీ జనాలు చిరాకు పడి తిట్టిపోస్తారు. ఎంతసేపు అన్నం తినమంటే ఎలాగండి అని. అన్నము కొర్రలో ఇంకోటో ఏ రోజుకి ఆ రోజు మార్నింగ్ అట్లాంటి రైస్ ఐటమ్ తినేసేయండి, 9 అన్నం తినేయండి. ఇప్పుడు టిఫిన్ గోల్ ఉండదు అనిపిస్తుంది. అవును, ఒక్కోళ్ళు అడుగుతారు కదా, చెప్పండి అవును, వాళ్ళకి మాత్రం ఫోన్లో చెప్తుంటాను ఆ మాట. నేను హాయిగా 2 సార్లు అన్నం తినేయండి అమ్మా, మధ్యలో ఈ పళ్ళలో కూరలో తినండి. వీటి నుంచి తప్పించుకోవడానికి మనం ఎక్కడికో వెళ్తాం, ఫంక్షన్లకు వెళ్తాం, పార్టీలకు వెళ్తాం, మనమే ఒక ఫంక్షన్ ఉంటుంది. మరి ఇవే చేస్తాం మనం. ఎలా దీన్ని మార్చుకోగలుగుతాం? ఉన్నంతలో, చెయ్యగలిగినంతలో మనం ఏం చేయాలి? నీళ్ళు ఎక్కువ తాగాలి, ఇంట్లో వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలి, ఎక్కువ ప్లాస్టిక్ సామాన్లు చేర్చొద్దు, ఇల్లంతా దుమ్ము చేర్చుకోవద్దు, సాధ్యమైనంత హోలిస్టిక్గా వంట చేసుకోండి, మంచివి. తిండు ప్యాక్డ్ బయట నుంచి తెచ్చినవి తినబోకండి, జంక్. ఇది కొంత సూక్ష్మంలో మోక్షం. ఈ గారెలు బజ్జీలు అలాంటివి చేసి నూనెలు 2 మాటలు 3 మాటలు కాచబోకండి. అన్నాలు ఫుడ్స్ ప్లాస్టిక్ డబ్బాలలో ప్యాక్ చేయొద్దు, క్యారీ చేయొద్దు. స్టీల్ డబ్బాలో వేసి ఇవ్వండి, లేదా గ్లాస్ బౌల్స్లో వేసి పెట్టుకోండి. వేడి పదార్థాలు అలా కవర్ చేసి పెట్టద్దు. పిల్లలకి లంచ్ బాక్సులు గించు బాక్సులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ స్పూన్లు వాడొద్దు. వీటిని మానేయండి. వాటర్ బాటిల్స్ అవి కూడా స్టీల్ వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి, అవి వాడుకుందాము. ఇవన్నీ ట్రయల్సే చేయాలి, అన్ని మనము చేయలేకపోతామంటే సాధ్యమైనంత మాట గిన్నెలు వాడే పాత్రలు కూడా అంతే. నాన్ స్టిక్ కుక్వేర్ అవి వాడబోకండి. ఒకవేళ వాడినా అందులో హై క్వాలిటీ తీసుకోండి, చీప్లో తీసుకోబోకండి. మంచి క్వాలిటీ, ఖరీదు ఎక్కువ పెట్టండి. 3 కొనుక్కునే బదులు ఒకటే మంచిది కొనుక్కుందామని. అంతే. శుభ్రంగా ఫ్రెష్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ తిందాము, కాస్త బాగా నడుద్దాము, చేతి కొద్దీ పని చేసుకుందాము. ఇంత మాత్రం చేయగలుగుతాం జయ మనం. అవును, ఇంతకంటే పూర్తిగా మన జీవితాల్లో నుంచి ఎరాడికేట్ చేసి వాటినో తీయలేము మనం. మన జీవితాల్లో మమేకం అయిపోయినాయి. ఇది ఎవరికి వాళ్ళు. మనం ఇప్పుడు ఇంత డిస్కషన్ కాదు,
మనకి మనమే ఆలోచించుకోవాలి ఏం తగ్గించుకోవాలి, ఏం పెంచుకోవాలి అనేది. ఎవరి ఇళ్లలో ఎవరికి ఎంత సాధ్యమైతే అంత. అంత తగ్గించుకోండి. ఏదైనా తినేటప్పుడు తాగేటప్పుడు ఒకసారి ఇది హెల్దీయేనా, ఇది ఇస్తున్నాం పిల్లలకి మంచిదేనా అని ఆలోచించండి. వాళ్ళు ఎవరో ఫారిన్ కంట్రీస్లో పెట్టారని కానీ, మనమే అదర్ స్టేట్స్లో తింటున్నారని కానీ అనుకోవద్దు. మనది మనకి, మన ఆహార అలవాట్లు మన పద్ధతులే మనకి కరెక్ట్. వన్స్ ఇన్ ఏ వైల్ బయటవి చెయ్యండి, వన్స్ ఇన్ ఏ వైల్ మాత్రమే అలాంటి లివింగ్ స్టైల్. ఎందుకంటే మన వాతావరణము ఇక్కడ మనం ఏం తినాలి అనేది ముందే నిర్ధారించబడింది. ఇక్కడ పండేవి, ఇక్కడ చేసేవి, మన రకం, మన ట్రెడిషన్. ఫుడ్ కూడా ఎప్పుడు ట్రెడిషనల్ ఫుడ్డే మంచిది చేయాలి. అవునండి. కొత్త ఫుడ్స్నే శరీరం ఇముడ్చుకోదు. ఇది కొంచెం ఆలోచించుకుంటే కనుక పిల్లలు హెల్తీగా ఉంటారు. మనం కూడా కొత్త వ్యాధులు బారిపడకుండా, ఆ తెలిసిన వ్యాధులు బారైతే ఇది అర్థమవుతుంది మనకి. తెలియని ఆటోఇమ్యూన్లు చాలా వస్తున్నాయి, అలర్జీసు, ఎన్ని సమస్యలో. సాధ్యమైనంత కొంచెం మెలకువతోటి లివింగ్ కనుక పెట్టుకుంటే, ఆ మెలకువతోటి లివింగ్, ఎరుకతోటి లివింగ్ అన్నమాట, అది కొంచెం హెల్తీ లివింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎవరి విజ్ఞతకి తగినట్టుగా వాళ్ళు చేయాలి. అంతే రమ్మగారు, చెప్పేది కాదు. చంటి పిల్లలకి ఇన్ని రకాల దినుసులన్నీ కలిపి అందులో జీడిపప్పు వేసి, బాదం పప్పు వేసి, బేబీ ఫుడ్స్, అసలు యూట్యూబ్ నిండా బేబీ ఫుడ్సే. వీళ్ళు ఇంట్లో పెట్టి పెద్దవాళ్ళు చెప్పిన బియ్యం పప్పు పెట్టి అంత అన్నం వండి పెడదామంటే ఒప్పుకోరు. 6-7 రకాల దినుసుల్ని కలిపి, నువ్వు ఏడాది పిల్లలకి అసలు ఇన్నర్ ఆర్గాన్సే సరిగ్గా లేని వాళ్ళకి బాదం పప్పులు, జీడిపప్పులు ఎలా అరుగుతాయి ఆలోచించరు. అవునండి. దినుసులన్నీ కలిపేయటం, పోనీ వాటిని ప్రాసెస్ చేస్తామంటే ప్రాసెస్ ఏం చెయ్యం. ప్రాసెస్ పని కదా, కొనుక్కొచ్చేయటం, శుభ్రంగా మిక్సీ పెట్టేసేసి రోజు ఉడికించి పెట్టేయటం, పిల్లలు అనారోగ్యాల పాలవుతారు. మనం కూడా అట్లా తినకూడదు. అవును. ఇలాంటివి ఆలోచించుకోవాలి. మనం ఒకళ్ళిద్దరితోటి మాట్లాడుకోవాలి, పెద్దవాళ్ళతో డిస్కస్ చేయాలి. ఆలోచించి చేస్తే కొంచెం హెల్తీగా ఉండగలుగుతాం మనం. రైట్. థ్యాంక్ యూ రమ్మగారు. నమస్తే.